నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామంలో గ్రామ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. గత 35 సంవత్సరాలుగా గౌరారం గ్రామ పంచాయతీలో ఉన్న లింగాపూర్ గ్రామానికి గ్రామ పంచాయతీ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి లింగాపూర్ గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. మన గ్రామ పంచాయతీ మనకైనందుకు రేవంత్ అన్న కృతజ్ఞతలు, భూపతి రెడ్డి సార్ కృతజ్ఞతలు, జీపీ లింగాపూర్ అయినందుకు డివైడ్. మాట్లాడు. డిఎల్పిఓ గారికి ఆదేశం వచ్చి బైఫర్గేషన్ గ్రామ పంచాయతీలకు సందర్భంగా బైఫర్గేషన్ అయ్యి గౌరారం నుంచి విడిపోయి లింగాపూర్ సపరేట్ గ్రామ పంచాయతీ కొరకు బైఫర్గేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ కావున వాళ్ళు సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, పంపించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి, భూపతి రెడ్డి గారికి కృతజ్ఞతలు మా గ్రామం తరపున మరియు గౌరారం గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అందరూ ఈ రెండు గ్రామాల ప్రజలు సంతోషంతో భూపతి రెడ్డి సార్ గారికి అభినందనలు తెలుపుతున్నారు. ఈరోజు గౌరారము నుంచి 35 సంవత్సరాల నుంచి గౌరారము లింగాపురము ఒకే గ్రామ పంచాయతీగా ఉండే. ఈరోజు లింగాపూరు అలాగా గ్రామ పంచాయతీ, గౌరారం అలాగైనందుకు మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి, సీతక్క గారికి, అదేవిధంగా మన లింగాపూర్ గ్రామ ప్రజలకు, గౌరవం గ్రామ ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు చాలా లింగాపూర్ కానీ గౌరారం కానీ లింగాపూర్ గౌరారం గ్రామ పంచాయతీలు చాలా ఆనందంగా ఉన్నారు. మరి ముందు మన జీపీ కూడా డివైడ్ అయినందుకు, అలాగైనందుకు గ్రామ పంచాయతీ గౌరారం అయినా అభివృద్ధి చెందుతుంది, లింగాపూర్ అయినా అభివృద్ధి చెందుతుంది. అందుకనే గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ కానీ, గవర్నమెంట్ కానీ, మన సీతక్క కానీ, మన రూరల్ ఎమ్మెల్యే కానీ అన్నీ ఆలోచించే, లింగాపూర్ ప్రజల బాధలు ఆలోచించి ఈరోజు డివైడ్ చేసి మనకు చాలా పుట్టినరోజు బర్త్డేగా గిఫ్ట్ ఇచ్చినందుకు సీతక్క కానీ, ముందుగా మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారు కానీ కృతజ్ఞతలు తెలుపుతూ లింగాపూర్ గ్రామ ప్రజల తరఫు నుంచి థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ మాట్లాడు కొంచెం స్పీచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.